వైకుంఠ కాంప్లెక్స్లో జరిగిన ఏదైతే ఘటన ఉందో అది నిజంగా చాలా బాధాకరం. దీనికి ఎవరు బాధ్యులు అనే దానికన్నా ముందు నేను మీకు ఒక 2 ఆడియో క్లిప్స్ వినిపిద్దాం అనుకుంటున్నాను. జనాలు ఎలా ఆలోచించాలి, భక్తులు ఎలా ఆలోచించాలి అనే దానికి చిన్న నిదర్శనం ఇది. చూసారా, ఈ రోజే వెళ్ళాలి లేదంటే ఈ రోజు వెళ్తేనే దేవుడు కరుణిస్తాడు అనేది లేదని మహాపండితులు చెప్తున్నారు. అవును, మన ఊర్లో గుడులు ఉంటాయి, మన ఊర్లో మన ఇంట్లో దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు దేవుళ్ళే. ఈ దేవుడు ఇంత తీవ్రతతో నీకు ఇది ఇస్తాడు, ఇంత తీవ్రతతో అనుగ్రహిస్తాడు అనేది ఏమి ఉండదు. ఈ పండితులే చెప్తున్నారు, ఎవరెవరో చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళ మాటలు వినాలి. కొంతమంది ఉంటారు అంతే కదా. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, పబ్బం గడపడం అవసరం లేదు. ఇలాంటి పండితులకి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఈయన గరికపాటి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఎప్పుడైనా ఇప్పుడు 366 రోజుల్లో 366 రోజులు ఇంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లో ప్రతి సెకండ్ కూడా దేవుడు ఒకవేళ నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన దేవుడు ఉంటే నిన్ను ప్రతి సెకండ్ ఒకేలా చూస్తాడు. అంతేగాని ముక్కోటి ఏకాదశి రోజున ఈ గుడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే ఒకలా చేస్తాడు అనేది అయితే ఉండదు. కొంతమంది పబ్బం గడుపుకోవడానికి డబ్బుల కోసం ఏంటంటే జనాల్ని రెచ్చగొట్టి ఈ రోజు చూస్తే మీకు పుణ్యం అని చెప్తారు. అలాంటి వాళ్ళ వ్యాఖ్యలు కూడా మీరు చూడండి ఎలా ఉంటాయో. చూడండి, ఈయన పేరేంటో నాకు తెలియదు, ఈయన ఏమన్నారు చూడండి. అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారనుకోండి, ఏ వ్రతం ఫలితం రాదు. ఈయన పేరు కూడా నాకు తెలియదు. ఏకాదశి వ్రతం ఇలాంటివి చెప్తారా భక్తులకి? అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి. అంటే మనం అన్ని తప్పులు చేసేసి ఆ ఒక్కరోజు చేస్తే చాలా అన్నట్టు చెప్తున్నాడు ఈయన. ఇవా జనాలకి చెప్పేది. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రులు తప్ప, అధికారులు తప్ప, లేదంటే ప్రభుత్వాన్ని తప్ప అనే దానికన్నా ముందు భక్తులు వాళ్ళు ఆలోచించాలి. ఏంటంటే ఇంతకు ముందు అనుకోండి ఇంత జనాభా ఉండేవారు కాదు, ఇంత వెళ్ళే సౌకర్యాలు సదుపాయాలు ఉండేవి కాదు. అందుకు ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారు, వెళ్తే మంచిదని పండితులు చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కడూ భక్తుడే. అక్కడికి వెళ్తేనే పుణ్యం, అక్కడికి వెళ్తేనే ఇది అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా మనం దండం పెట్టుకోవచ్చు. మీకు పిల్లలు పట్టుకెళ్తున్నారు, విజువల్స్లో పిల్లలను తీసుకెళ్తున్నారు. అంత అసలు అంత రద్దీలో పిల్లలు తీసుకెళ్ళడం అవసరం అండి. ఎప్పుడైనా మీరు నమ్మిన దేవుడు ఉన్నారని మీరు భావిస్తే ఎప్పుడైనా మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇలాంటివి చెప్తారు. ఇలాంటివి అసలు చెప్పకూడదు. అలా జనాలకి ఇలాంటివి చెప్పి ఏదో పబ్బం గడుపుకుంటున్నారు అంతే. నిజంగా ఇదైతే చాలా బాధాకరమైన అంశమే. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలంటే కేవలం అధికారులే కాదు, ప్రభుత్వం తరపున వాళ్ళు కూడా నైతిక బాధ్యత వహించాలి. భక్తులతో పాటు భక్తులు చాలా తప్పు ఉంది, 50% భక్తులతో తప్పు ఉంది. ఎందుకంటే అంతమంది ఒకేసారి రావాలనుకోవడం కూడా ఇంట్లో. ఇప్పుడు చాలామంది దైవ కార్యం అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా? దేవుడు ముందు కూర్చొని భజన చేసో, లేదంటే అక్కడ తిరుపతిలో వెళ్తేనే, లేదంటే గుడికి వెళ్తేనే భక్తి కాదు. మనం ఇప్పుడు రేపు పొద్దున్న ఫర్ సపోజ్ శ్రీరాముని కళ్యాణం ఉందనుకోండి, కళ్యాణం చేస్తేనే మనం దైవ చింతనలో ఉన్నట్టు కాదు. కళ్యాణానికి సంబంధించిన పందిరేసినా సరే, కళ్యాణానికి సంబంధించిన మైక్ సెట్ పెట్టినా సరే, కళ్యాణానికి సంబంధించిన భోజనాలు వడ్డించినా సరే మన దైవ కార్యంలో పాల్గొన్నట్టే. అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఓన్లీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఆ రోజే ఆ క్షణమే చేసుకోవాలనేది నిజంగా చెప్పాలంటే మూర్ఖత్వమే. ఇప్పుడు మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడంటే ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. ఇలాంటివి అయితే నేను నమ్మను. గరికపాటి గారు ఇలాంటివి మంచిగా చెప్తారు. సో ప్రభుత్వాన్ని ఎంతైతే తప్పు ఉందో భక్తులు కూడా అంతే తప్పు ఉంది. మీరు కూడా సమాలోచన చేసుకోవాలి. ఇలాంటి వేదికల్లో భక్తి సంబంధించిన అన్నింటిలో పాల్గొనేటప్పుడు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.